అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ ఎడ్సెట్ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనము ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను, ఇంకా అప్పుడు మనకు అప్డేట్ అయితే కాలేదు అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఏపీ ఎడ్సెట్ 2025 ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని క్వాలిఫై మార్క్స్ ఎవరెవరికి ఎన్ని రావాలి అనేది డీటెయిల్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ ఎడ్సెట్ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు 650 రూపాయలు ఓసీ క్యాండిడేట్స్, అలాగే 500 రూపాయలు బీసీ స్టూడెంట్స్, అలాగే 450 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే అప్లికేషన్ ఫీజు కింద ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. 8వ తేదీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి మే 14వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఏపీ ఎడ్సెట్ 2025 మనకు ఎగ్జామ్ అనేది జూన్ 5వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. థర్స్డే 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ప్రిలిమినరీ కీ మనకు అదే జూన్ 10వ తేదీన విడుదల చేస్తారు. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఏమైనా ఉన్నట్టయితే మీరు 13 జూన్ లోపలే మీరు అబ్జెక్షన్ అయితే తెలియజేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ జూన్ 21వ తేదీ మనకు రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లోనే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అప్లికేషన్ ఫీజు కింద మీరు పేమెంట్ చేశారనుకోండి, అది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది నాన్ రీఫండబుల్ అన్నారు. కాబట్టి ఒకసారి అన్నీ తెలుసుకున్న తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏపీ ఎడ్సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ చూసుకున్నారనుకోండి, మ్యాథమెటిక్స్ మెథడాలజీలో మ్యాథమెటిక్స్ చేయాలి అనుకున్నట్టయితే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గ్రూప్ అన్నారు. నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ గ్రూప్ సబ్జెక్ట్ అన్నారు. బీఏలో కానీ బీఎస్సీలో కానీ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివిన ప్రతి ఒక్కరు కూడా మెథడాలజీ మ్యాథమెటిక్స్ చేయడానికి అర్హులే అన్నారు. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు బీఎస్సీ వీ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఫిజికల్ సైన్స్కి సంబంధించి బీఎస్సీలో ఇక్కడ మనకు బాటనీ జువాలజీ చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి అయితే ఆల్ క్యాండిడేట్స్ విత్ బీఏ బీకామ్ బీబీఎం బీసీఏ స్టూడెంట్ విత్ సోషల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఏ గ్రూప్ సబ్జెక్ట్ అన్నారు. బీఏ బీకామ్ బీబీఎం బీసీ అందరూ కూడా సోషల్ స్టడీస్కి అయితే ఎలిజిబుల్ అనే చెప్తున్నారు. ఇంగ్లీష్కి సంబంధించి క్యాండిడేట్ విత్ ఏ బీఏ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ రాసుకోవడానికి అర్హులని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ డిగ్రీలో బీఏ బీఎస్సీ బీకామ్ మీరు ఏ గ్రూప్ చదివినా కూడా ఖచ్చితంగా 50% మార్క్ అనేది పొంది ఉండాలి అనేది చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు 40% మార్క్స్ ఉన్నట్టయితే సరిపోతుందని కూడా చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా 50 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మినిమం 19 ఇయర్స్ అనేది ఆ స్టూడెంట్స్కి కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ అంటే ఏజ్ ఎంతనా ఉండొచ్చు, మినిమం ఏజ్ అనేది 19 సంవత్సరాలు అనేది మనకు 1 జూలై నాటికి కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ ఎడ్సెట్ 2025. సో ఏపీ ఎడ్సెట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ 150 మార్కులకు గాను క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 150 క్వశ్చన్లకు గాను 120 నిమిషాలు టైం ఇస్తారు, అంటే 2 అవర్స్ టైం అనేది మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ నుండి 15 క్వశ్చన్ 15 మార్క్స్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్, ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడాలజీ ఎవరైతే ఏం చేస్తున్నారో దాని నుంచి 100 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది 100 మార్క్స్కు. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి 50 మార్కులు క్వశ్చన్ అయితే అడుగుతారు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అయితే బాటనీ జువాలజీలో 50 క్వశ్చన్ 100 మార్క్స్కి అడుగుతారు. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో కూడా జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ నుంచి
35 మార్కులు, 30 మార్కులు, 15 మార్కులు, 20 మార్కులు అని ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే క్లియర్గా 100 క్వశ్చన్స్ అడుగుతారు 100 మార్క్స్ గురించి. ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుంది అది ఒక డౌట్ ఉంటుంది. సో మనకు ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది, తెలుగు మీడియంలోనూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఉర్దూ మీడియంలో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి ఇక్కడ 36 సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వీటిని మీరు ఎగ్జామ్ ఎక్కడ పెట్టుకోవాలి, మీ ఊరికి ఏది దగ్గర అనేది చూసి సో ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఒక 5-6 ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ అన్నీ చూసుకోండి, మీ ఊరికి దగ్గర ఏది ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి, అనంతపురం వాళ్ళకైతే అనంతపురం, గుత్తి మనకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సత్యసాయి జిల్లా వాళ్ళకి సంబంధించి పుట్టపర్తి మాత్రమే మనకు హెడ్సెట్కి సంబంధించి ఎగ్జామ్కు సెంటర్ కేటాయించడం జరిగింది. ఇలా అన్ని డిస్టిక్కి సంబంధించి ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది, హెడ్ క్వార్టర్లోనే ఉంటుందా, వేరే చోట ఉంటుందా అనేది కూడా క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఇక్కడ మనకు 150 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు తెలుగు మీడియంలోనే ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎగ్జామ్. కాకపోతే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనకు ఖచ్చితంగా 37 అనేది రావాల్సి ఉంటుంది. 150 మార్కులకు 37 మార్క్స్ వస్తే మాత్రమే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు, అదర్వైజ్ మీరు నాట్ క్వాలిఫైడ్. అందులో కూడా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా లేవన్నమాట. సో అది గమనించాలి. సిలబస్ ఫర్ ఏపీ హెడ్సెట్ 2025 అన్నారు. బీఏ, బీకామ్, బీఎస్ మనకు డిగ్రీ సబ్జెక్ట్లో మీరు ఏదైతే చదివింటారో అక్కడ నుంచే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ క్లియర్గా మనకు ఎగ్జామ్ సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. ఒకసారి పీడిఎఫ్ని మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అయితే మీరు ఏ మెథడాలజీ ఉంటుందో ఆ మెథడాలజీకి సంబంధించి క్లియర్గా చూడండి. సో జనరల్ ఇంగ్లీష్కి ఏదేవి మనం చదవాల్సి ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే ఏమేమి చదవాలి అనేది కూడా చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఇచ్చారు సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు. సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఏమేమి చదవాలి అనేది ఇచ్చారు ఇక్కడ. సో సిలబస్ అనేది ఒకసారి మీరు కూడా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్గా ఇదండి ఏపీ హెడ్సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. సో ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఏ విధంగా మీరు ఫిలప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఖచ్చితంగా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.